నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కొలువులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగుల ఐక్య వేదిక ధర్నా. విధిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి. నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసులు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెరిగిన వేతనాల అమలుతో పాటుగా పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు కోరారు. బకాయి ఉన్న అద్దెలు, టీఏ, పప్పు దినుసుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు. బిఎల్ఓ డ్యూటీల నుండి అంగన్వాడీలను మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఏపీ అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి జ్యోతిరాణి మాట్లాడారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 16, 17వ తేదీలలో మండల కేంద్రాల వద్ద దీక్షలు నిర్వహించామని, నేడు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించామని అన్నారు. ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ప్రకటించి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు దానికి సంబంధించిన జీవోను విడుదల చేయలేదన్నారు. తమకు 6 నెలలుగా వేతనాలు, 9 నెలలుగా సెంటర్ నిర్వహణ ఖర్చులు, బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి బకాయిలను చెల్లించి వేతన పెంపు చేపట్టాలని కోరారు. రాష్ట్ర పిలుపుల్లో భాగంగా 16, 17 మండల కేంద్రాల దగ్గర దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు జిల్లాలో ఉన్న అన్ని ఆర్డీ ఆఫీసులు ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జీతాలు పెంచుతామని ప్రకటించి 5 నెలలు అవుతుంది, కానీ దానికి సంబంధించిన జీవో మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. మాకు నెల నెల వచ్చే జీతం కూడా 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అలాగే సెంటర్ నిర్వహణకు సంబంధించి ఇంటి అద్దెలు, కట్టెల బిల్లులు, అలాగే పప్పు దినుసుల బిల్లులు కూడా 9 నెలల నుంచి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలని, అలాగే జీతాల జీవోను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులు విపరీతంగా ఉన్నాయి. ఆ రాజకీయ వేధింపులు అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇంటింటికి జాబు అని ఆర్భాటంగా ప్రచారం చేసి నేడు ఎటువంటి చర్యలు చేపట్టకుండా యువతను మోసం చేస్తున్నారని అన్నారు. నేడు కలెక్టరేట్ వద్ద నిరుద్యోగులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు అప్పిరెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే ఏపీపీఎస్సీని పునర్నిర్మాణం చేసి డిసెంబర్ 16వ తారీఖులోపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. అలా చేయని పక్షంలో డిసెంబర్ 17 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడంతో పాటు ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తాం, నిరుద్యోగ వృత్తిని నెలకు 2,000 రూపాయలు ఇస్తాం, రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే నియామకాలు చేస్తామనేటటువంటి హామీలు ఏవైతే ఇచ్చిందో మరి ఈనాటికి ఒక్క ఉద్యోగాన్ని కూడా నియమించినటువంటి పరిస్థితి. ఉపాధ్యాయుల డిఎస్సి వేసినప్పటికీ కూడా వాటి నియామకాలు కూడా పూనుకోనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ ఉద్యోగ ప్రకటనల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఆందోళన మార్గాల్లో ఉన్నారు. వీడి యొక్క ఆందోళనని మరి ప్రభుత్వం సరిచూడవద్దని, తక్షణం అన్ని రకాల నోటిఫికేషన్లని విడుదల చేయాలని, ముఖ్యంగా ఏపీపీఎస్సీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచింది. తన ఎన్నికల ప్రణాళికలో అధికారంలోకి రాగానే మరి నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో 1,40,000 ఉద్యోగీకరించడం కానీ చేయలేదు. ఆల్రెడీ పంచాయతీ కార్యదర్శులు వంటి వాటిల్లో డెప్యుటేషన్ ద్వారా నింపే
ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జిమ్మినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ప్రభుత్వం తక్షణం స్పందించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పునరుద్ధరించి వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు, పంచాయతీ కార్యదర్శులు, డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, ఈ ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేసి ఫైన్లు వసూలు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 12వ తారీఖు నుండి ఇప్పటి వరకు సుమారు 2000 కేసులు నమోదయ్యాయని అన్నారు. గత 6 నెలల నుండి హెల్మెట్ ధరించాలని వివిధ రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నగరంలో ఈ హెల్మెట్ అందరూ కూడా ప్రజలు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ముందు నడిపేతను వెనక్కి కూర్చునే వాళ్ళు, మోటార్ సైకిల్ వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించాలని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. మీడియా ద్వారా కానీ ఇలా మేము క్లాసెస్ నిర్వహించి స్టూడెంట్స్కి కానీ ఆటో డ్రైవర్ అందరికి కూడా ఇట్లా నగరంలో అన్ని రకాల ప్రజలకు మేము అవగాహన కల్పించడం జరిగింది. అందు భాగమై ఈ నెల 12వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొంతమంది పెడుతున్నారు. ఇప్పటిదాకా హెల్మెట్ ధరించిన వాళ్ళకి 2000 కేసులు రాసాం. 2 లక్షల రూపాయలు ఫైన్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ప్రజలకు విజ్ఞప్తి, ఇది మీరు ఇదేదో భారము ఏదో బలవంతంగా చేస్తుందని చెప్పేసి అనుకోకుండా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ కొని ధరిస్తే యాక్సిడెంట్స్ తగ్గించేదానికి అవకాశం ఉంది. ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలినా ప్రాణాపాయం లేకుండా ఉంటుందని చెప్పేసి ఇది మీ కొరకు, మీ సేఫ్టీ కొరకు నిర్ణయించిందిగా భావించి ప్రతి ఒక్కరూ ఈ హెల్మెట్ ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చుట్టుగుంట రైతు బజార్లో రాయితీపై టమోటాలు విక్రయించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టమోటా ధరలు పెరిగిన నేపథ్యంలో కిలో 40 రూపాయలకే అందించేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 200 కోట్ల వరకు సబ్సిడీపై ఉల్లి, కందిపప్పును విక్రయించామని, ఇప్పుడు టమోటాలను అదే తరహాలో అందిస్తున్నామని అన్నారు. పేదవానికి అందుబాటులో లేనటువంటి విధంగా భారీ వర్షాల ఫలితం కావచ్చు, డిమాండ్ తగినటువంటి సప్లై లేకపోవటం వల్ల కానీ ఈరోజు 80-90 రూపాయలు టమోటా మార్కెట్ పలుకుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ జోక్యం చేసుకొని ఈరోజు అనంతపురం జిల్లాలో టమోటా కొనుక్కొచ్చి గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడైతే ప్రధాన నగరాలు ఉన్నాయో టమోటా మార్కెట్ ధర పెరగకుండా నియంత్రించడం కోసం ఎట్పార్ రేటు అక్కడ ఎంత కొంటున్నామో ఇక్కడ అదే రేటు కూడా వినియోగదారుడికి, పేదవాడికి, సామాన్యుడికి టమాటో 40 రూపాయలకు మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కిలో 40 రూపాయల చొప్పున సామాన్యుడికి, పేదవానికి టమాటాలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం రైతు బజార్లో. ఆ విధంగా పట్టణాలన్నింటిలో కూడా ఇతర జిల్లాల నుంచి ఎక్కడైతే టమోటా లభ్యమవుతూ ఉందో, ఎక్కడైతే టమోటా పంట వస్తూ ఉందో అవన్నీ కూడా ఎట్పార్ రేటుకే సామాన్యుడికి టమోటాలు పంపిణీ చేస్తున్నాం. గతంలో ఉల్లిపాయలు 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ మీద 20 రూపాయలకు అందించాం. అదేవిధంగా కందిపప్పు 275 కోట్ల రూపాయలు సబ్సిడీ భరించి 50 రూపాయలకు అందించాం. ఈరోజు టమోటో ఎట్పార్ రేటుకు 40 రూపాయలకి అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ 40 రూపాయలకు నేరుగా అందిస్తున్నాం. ఈ విధంగా సామాన్యుడికి నిత్యావసర వస్తువులు అంటే కూరగాయలు,
తో పాటు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వచ్చేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం అన్ని రకాల కృషి చేయడం జరుగుతూ ఉంది. చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులము అని చెప్పి దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన 2 వ్యక్తులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. గత జూలై 18వ తారీఖున బొడంపాటు నాడాకోడూరు మధ్యలో దంపతులను కొట్టి వారి వద్ద నుండి మంగళసూత్రాలు, చెవిపోగులు, సెల్ ఫోన్లు దొంగిలించారు. చుండూరు మండలానికి చెందిన నవీన్ కుమార్, మున్నంగివారి పాలెనికి చెందిన లోకేష్లను నిందితులుగా గుర్తించి వారి వద్ద నుండి ₹1,00,000 విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సిసిఎస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మహల్ వద్ద మొబైల్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న మాచర్లకు చెందిన మస్తాన్ వలిని అనుమానంతో తమ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నెల 6వ తేదీన అమరావతి హాస్పిటల్లో యాపిల్, ఐఫోన్, రాఘవేంద్ర హాస్పిటల్లో 2 మొబైల్స్ తో పాటు ₹1,00,000 దొంగతనానికి పాల్పడినట్లుగా తేలిందన్నారు. అతని వద్ద నుండి ₹60,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో కేసులో పోలీసులమని చెప్పి చోరీకి పాల్పడిన నిందితులను కూడా అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. 11 గంటలకి చేబ్రోల్లోని బాలాజీ థియేటర్, విఘ్నేశ్వర థియేటర్ సెంటర్లో 2 వ్యక్తుల్ని మనం అనుమానం మీద ముందస్తు ఇన్ఫర్మేషన్ మీద అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు దానబోయిన నవీన్ కుమార్, 31 సంవత్సరాలు ఇతను, అట్లానే మైలా లోకేష్. ఇద్దరు కూడా చుండూరు మండలం. ఇద్దరు వీళ్ళని అదుపులో తీసుకుని విచారించగా వీళ్ళ దగ్గర మంగళసూత్రం, నాంతాడు, ఉంగరం, చెవిపోగుల చేత నోకియా సెల్ ఫోన్ లభించడం జరిగింది. ఇది ఇంతకుముందు జూలై 18వ తారీఖుని ఒక మహిళ, ఒక జంటు వెళ్తూ ఉండగా నారాకోడూరు సమీపంలో వాళ్ళని బెదిరించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడంగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో ఈ కేసులో డిటెక్షన్లో బాగా ఎఫర్ట్ చేసిన వేమారెడ్డి, బాలాజీ అండ్ చేబ్రోలు సిఏ రవికుమార్, ఐటీ కోర్ బాలాజీ, వీళ్ళ మిగతా సభ్యుల్ని మేము అభినందించడం జరుగుతూ ఉంది. వీళ్ళని ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం సొత్తు విలువ ₹1,00,000 ఉంటుంది సుమారు. రోజు మధ్యాహ్నం 3 గంటలకి మనకి రాబడిన సమాచారం మేరకు కొత్తపేట పరిధిలోని గణేష్ మహల్ ఎదురుగా ఉన్న సెల్ పాయింట్లో సెల్ ఫోన్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని మన స్టాఫ్ ప్లస్ కొత్తపేట సీఏ వెంకన్న చౌదరి సహాయంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అతన్ని విచారించగా అతని పేరు షేక్ మస్తాన్ వలి అనేసి చెప్పడం జరిగింది. ఇతను దగ్గర 3 సెల్ ఫోన్స్, కొద్దిగా 60,000 క్యాష్ ఉంది. ఇతన్ని విచారించగా ఇతను ఇంతకుముందు రాఘవేంద్ర హాస్పిటల్లోని 2 సెల్ ఫోన్స్, ₹1,00,000 క్యాష్ దొంగిలించినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అట్లానే ఇంతకుముందు ఇతను అమరావతి హాస్పిటల్లో ఐఫోన్ కూడా దొంగిలించడం జరిగింది. ఈ 2 కేసుల్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇతన్ని పట్టుకోవడంలో సహాయపడిన మన సిసిఎస్ సిబ్బంది వేమారెడ్డి, బాలాజీ, ఏఎస్ఐ కోటేశ్వరరావు అండ్ టీం, ఐటీ కోర్ బాలాజీ, వీళ్ళని మేము ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. ఓకే, హాస్పిటల్లో జాయిన్ అయితే అతను పలకరించడానికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది. ఆ విధంగా ఇతను ఫస్ట్ అమరావతి హాస్పిటల్లో ఐఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత మళ్ళీ రాఘవేంద్ర హాస్పిటల్లో ₹1,00,000 క్యాష్, 2 సెల్ ఫోన్స్. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా రోజుల వయస్సు చిన్నారికి అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామని రమేష్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ రమేష్ తెలిపారు. నిపుణులైన తమ పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో క్లిష్టతరమైన చికిత్స అందించామన్నారు. పుట్టుకతోనే కార్డియాలజీ సమస్య ఉండడంతో తమను సంప్రదించారని, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామన్నారు. కానీ పీడియాట్రిక్ వింగ్, అదే కాకుండా టీమ్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ వైబిలిటీ, అది పుట్టిన వెంటనే శ్వాసకోశతో ప్రాబ్లంగా ఉంటే వెంటనే డాక్టర్ రమేష్ బాబు వచ్చేసరికి ఇది 4 రోజులు ఈ కండిషన్లో చేయటం అనేది ఒక సాహసమే. సో దానికి మన కార్డియక్ సర్జన్, తర్వాత మా దగ్గర 3 సర్జన్స్ టీం ఉంది. తర్వాత ఎడిషనల్ కేసెస్కి ఇంకొక 4 సర్జన్స్ మనకి బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు, టైప్ ఆఫ్ ది కేసెస్ని బట్టి.
సో ఈ కేసు చేసిన తర్వాత కూడా దాదాపు ఒక 3 సార్లు హార్ట్ అరెస్ట్ అయిపోయింది, గుండె 3 సార్లు ఆగిపోతే దాన్ని మళ్ళీ రివైవ్ చేసి 24 గంటల్లో మనకి తరఫీదు పొందినటువంటి నర్సెస్ తర్వాత డాక్టర్స్ ఆల్మోస్ట్ 24 అవర్స్ పిల్లల్ని కనిపెట్టుకుని ఉన్నందువల్ల ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని బయటికి సేవ్ చేసి తీసుకురాగలిగారు. ఇది అందరికీ కూడా మాకు అంటే హాస్పిటల్లో మామూలుగా ఒక అడల్ట్స్కిను పిల్లలు ఉంటే హాస్పిటల్లో కొంచెం వాళ్ళకి కనుక మనం లైఫ్ ఇస్తే, ఒక బిడ్డకి కనుక లైఫ్ ఇస్తే ఏంటంటే ఆ తల్లిదండ్రులకి మనోవ్యథ ఫస్ట్ అసలు అది తీరుతుంది. అంటే ఒక బిడ్డకి లైఫ్ ఇస్తే ఆ తల్లిదండ్రులకి ఇచ్చినట్టు, తర్వాత ఈ బిడ్డ ఫ్యూచర్లో కూడా ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసి, అంటే ఒక స్మాల్ బేబీ కనుక చేస్తే 3 లైఫ్లకి మనం వాళ్ళకి రివైవ్ చేసినట్టు, రిసెసిటేట్ చేసినట్టు అనమాట. బేబీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో చాలా క్యూట్ బేబీ, మీకు అది ఫోటో అది చూపిస్తారు. అన్నిట్లో కూడా మనం తినే డైట్, అట్మాస్ఫియర్, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఎక్కువ కారణాలు అయితే ఫస్ట్ రాగానే పేషెంట్ని మేము అడిగేది అనమాట, డ్రగ్స్ ఏం తీసుకుంటున్నారు, మీకు మేనరికం పెళ్ళిళ్ళు అయినాయా, సో ఇలా అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ చైల్డ్లో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఫీటల్ ఎకో చేయించుకోవాలి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే బేబీకి ఎకో చేస్తే అందులో హార్ట్లో ప్రాబ్లం ఉందో లేదో ముందే డిటెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇలాంటి సెంటర్లో కనుక వాళ్ళు డెలివరీ అయితే సో వాళ్ళకి వెంటనే మనం ఏదైనా సర్జరీ చేయగలిగినా, ఏది చేసినా బేబీని సేవ్ చేయగలుగుతాం. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.